భార్య ఒక్క మాట అనడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్త తిరిగి వచ్చినప్పుడు జీవితమే మారిపోయింది. ఒక చిన్న పట్టణంలో రాజేష్ మరియు అనిత అనే దంపతులు ఉండేవారు. రాజేష్ చాలా నిజాయితీ గల మనిషి. అతను ఒక చిన్న దుకాణంలో ఉద్యోగం చేసేవాడు. జీతం ఎక్కువ కాకపోయినా తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని ఎప్పుడూ ప్రయత్నించేవాడు. అనిత మొదట్లో చాలా ప్రేమగా ఉండేది అతని పట్ల. ఇద్దరు చిన్న ఇంట్లో చాలా సంతోషంగా జీవించేవారు. ప్రతి సాయంత్రం రాజేష్ పని నుంచి ఇంటికి వచ్చేవాడు. అనిత అతనికి టీ పెట్టేది. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకునేవారు. ఆ చిన్న జీవితం వారికి చాలా ఆనందం ఇచ్చేది. కానీ కాలం మారింది. అసంతృప్తి ప్రారంభమైంది. వారి పక్కింటికి ఒక కొత్త కుటుంబం వచ్చింది. ఆ కుటుంబం చాలా ధనిక కుటుంబం. వారికి పెద్ద కారు, పెద్ద ఇల్లు, ఖరీదైన వస్తువులు అన్నీ ఉన్నాయి. అది చూసి అనిత మనసులో అసంతృప్తి పెరిగింది. ఒకరోజు ఆమె రాజేష్ ను ఇలా అడిగింది, మన దగ్గర ఎందుకు ఇవి లేవు అని అడుగుతుంది. రాజేష్ నవ్వుతూ చెప్పాడు, మన దగ్గర ప్రేమ ఉంది కదా అని అంటాడు. కానీ అనితకు ఆ మాటలు నచ్చలేదు. ఆమె మెల్లమెల్లగా కోపంగా మారింది. చీటికి మాటికి గొడవ పడింది. ఆమె రాజేష్ తో ఇలా అంటుంది, నా జీవితం ఎప్పుడూ ఇంతే, ఇక మారదు. ప్రతి రోజు అరకొరగా బ్రతకాలి. నచ్చింది కొనలేము, నచ్చింది తినలేము అని చిరాకు పడుతుంది. ఇలా రోజు రోజుకి గొడవలు పెరిగాయి. ఇంకా ఒక రోజైతే పెద్ద గొడవ జరిగింది. అనిత కోపంగా ఇలా చెప్తుంది, నువ్వు ఎప్పటికీ పేదవాడివే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది వంటగదిలోకి. ఆ మాట రాజేష్ హృదయాన్ని చాలా బాధ పెట్టింది. ఆ రాత్రి అతను నిద్రపోలేదు. అతను చాలా ఆలోచించాడు. నా భార్య నిజంగా సంతోషంగా ఉందా? తనకు ఈ జీవితం ఇంత కష్టంగా ఉందా అని చాలా బాధపడతాడు. అప్పుడు రాజేష్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు రాజేష్ అనితతో ఇలా మాట్లాడతాడు, నేను నగరానికి వెళ్తాను. అక్కడ ఏదైనా పనిచేసి డబ్బు సంపాదించి వస్తాను అని తన భార్యతో చెప్తాడు. అనిత ఆశ్చర్యపోయింది. రాజేష్ నగరానికి వెళ్లిపోయాడు. నగరంలో అంతా కొత్తవారే. ఎటు వెళ్లాలో, ఎవరిని ఏం అడగాలో కూడా అర్థం కాని పరిస్థితి రాజేష్ కి. అక్కడ జీవితం చాలా కష్టం, జీవించడం ఇంకా చాలా కష్టం అని రాజేష్ కి అర్థమైంది. చివరకు రాజేష్ చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించాడు. ఆ నగరంలో రాజేష్ డబ్బులు లేక కొన్ని రోజులు ఆకలితో కూడా ఉన్నాడు. కానీ అతను ఒక విషయం మాత్రమే గుర్తు పెట్టుకున్నాడు, తన కుటుంబం, తన భార్య. అలా కష్టపడుతూ పనిచేసి బ్రతికాడు రాజేష్. కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోయాయి. రాజేష్ కష్టపడి తాను కూడబెట్టుకున్న డబ్బుతో ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఆ వ్యాపారం మెల్లగా పెరిగింది. కొన్ని సంవత్సరాల్లో అతను విజయవంతమైన వ్యక్తిగా మారాడు. ఆ వ్యాపారంలో ఇప్పుడు అతని దగ్గర డబ్బు ఉంది. కానీ అతని మనసులో ఒక ప్రశ్న కూడా మిగిలి ఉంది. అనిత ఇప్పుడు ఎలా ఉంది అని ఆలోచించాడు. ఇప్పుడు నేను అనితకి నచ్చిన విధంగా జీవించడానికి అర్హుడని, అందుకు కావలసినంత డబ్బు నేను సంపాదించాను అని అనుకుంటాడు. అయితే రాజేష్ తన పట్టణానికి తిరిగి వచ్చాడు. తన పాత ఇంటి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ అతను చూసిన దృశ్యం అతన్ని షాక్ కి గురి చేసింది. ఇంటి పరిస్థితి చాలా చెడుగా ఉంది. అనిత చాలా బాధలో జీవిస్తుంది. రాజేష్ వెళ్లిపోయిన తర్వాత ఆమె ఇళ్లలో పాత్రలు కడుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతికింది. రాజేష్ వెళ్లిపోయిన తర్వాత ఆమె జీవితం చాలా కష్టంగా మారిపోయింది. రాజేష్ ఆమె ముందుకు వెళ్ళాడు. అనిత అతన్ని చూసి షాక్ అయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మీరు వచ్చేసారా? నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని ఆమె ఏడ్చింది. రాజేష్ మెల్లగా నవ్వాడు. మన జీవితంలో తప్పులు జరుగుతాయి, కానీ కుటుంబం అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం అని రాజేష్ అంటాడు. ఆ రోజు నుండి వారి జీవితం కొత్తగా ప్రారంభమైంది. ఈ కథలోని నైతికత ఏమిటంటే, డబ్బు కన్నా కుటుంబ ప్రేమ విలువైనది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం వెంటనే తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు మన ఛానల్లో బోలెడున్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.